మలయాళ స్టార్ మమ్ముట్టి హారర్ థ్రిల్లర్ 'బ్లాక్ అండ్ వైట్' సినిమా టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి థ్రిల్లర్ జోనర్ సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు మమ్ముట్టి గారు కూడా మరి ఒక భాషకు పరిమితం లేకుండా అందరికీ తెలిసిన స్టార్. మరి నిజంగానే వచ్చినటువంటి 'బ్రహ్మయుగం' సినిమా ఎలా అనిపిస్తోంది? సో ట్విట్టర్ రివ్యూస్ ప్రకారం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన కొత్త సినిమా 'బ్రహ్మయుగం'. 'యాత్ర 2'తో ఫిబ్రవరి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆయన. అయితే తాజాగా మరో సినిమాతో మన ముందుకొచ్చారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేశారు. అన్ని భాషలను ఒకేసారి అనుకున్నారు కానీ చివరి నిమిషంలో మార్చుకున్నారు. మలయాళంలో ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు ఆ ఫీల్ ఉంటదని ఈరోజు మలయాళ వెర్షన్‌ని రిలీజ్ చేశారు. కేరళ ప్రేక్షకులు సినిమా చూసిన వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉంది? ఇలాంటి విషయాల్లోకెళ్తే మమ్ముట్టి నట విశ్వరూపమట 'బ్రహ్మయుగం'. మామూలుగానే ఆయన మెగాస్టార్ అంటారు మలయాళంలో. ఇప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే తక్కువగా ఉంటుందా? సో, అందులోనూ ఇదొక థ్రిల్లర్ అంట. సో, హారర్ థ్రిల్లర్‌గా వస్తోంది. సో, ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రకి, ఆయన గతంలో చేసిన పాత్రకి అస్సలు కంపారిజనే ఉండదని, మమ్ముట్టి వరల్డ్ క్లాస్ యాక్టర్ అని, లెజెండ్ అని ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారట. 'బ్రహ్మయుగం' సినిమా 2 కాలాల నేపథ్యంలో సాగుతుంది. ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెప్తున్నారు. అయితే నిజంగానే ఇందులో చాలా భిన్నమైనటువంటి క్యారెక్టర్‌లో అయితే మమ్ముట్టి కనిపిస్తారట. సో, హారర్ నేపథ్యంలో సినిమా తీశారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమాలో అంతకు మించిన ట్విస్ట్‌లు, టర్న్స్ ఉంటాయి. సో, ఇందులో కొడుమాన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి నటించారు. అనుకోకుండా ఆయన 'మహల్‌లోని తేవన్' అనే నాయకుడొస్తారు. అక్కడ ఆ గాయకుడికి ఎటువంటి ఇబ్బందులొచ్చాయనేది సినిమాలో చూడాలి. ఈ హారర్ సినిమాని డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారు. కేవలం హారర్ అంశాలే కాకుండా ఇంకా కుల వివక్షతను సైతం అంతర్లీనంగా టచ్ చేసినట్టుగా చెప్తున్నారు. సినిమాలో మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ ఇంకా చాలా మంది మలయాళం వాళ్ళున్నారు. 'బ్రహ్మయుగం' సినిమాకి సోషల్ మీడియాలో 3+ రేటింగ్స్ వస్తున్నాయి. ఒకరిస్తే మరి మరొకరైతే ఏకంగా 4.5 గూడా ఇచ్చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అంటే ఫిబ్రవరి 23న వస్తుందట. రేటింగే పిచ్చి పిచ్చిగా ఇస్తున్నారంటే సినిమా ఎలా ఉంటదో ఊహించుకోండి. చూసేస్తే పోలా?